హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సినికాట్ తెలుగు ఛానల్. మనందరం జాతిరత్నాలు లాంటి సినిమా చూసి పిచ్చగా నవ్వుకున్నాం కదా. అలాంటి సినిమా ఇంకోటి వస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాం. ఇప్పుడు ఆ ఊపుతోనే వచ్చింది మిత్రమండలి అనే మూవీ. మరి ఈ మూవీ మనల్ని నవ్వుడు మండలంలోకి తీసుకెళ్తుందా లేక బోర్ కొట్టించి పాతంలోకి తొక్కేస్తుందా అనేది ఈ సినిమా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూద్దాం. అదేనండి రివ్యూలో చూద్దాం. మరి ఈ సినిమాకి స్టోరీ ఏంటి బ్రదర్ అంటే, ఈ సినిమా స్టోరీ ఏంటనంటే డైరెక్టర్ గారు స్టార్టింగ్లోనే టైటిల్ కార్డ్ వేసారు, ఈ సినిమాకి కథ లేదు అని. ఆయన చాలా హానెస్ట్ మనిషిలా ఉన్నాడు అండ్ ఆ మాట మీద 100% నిలబడ్డారు కూడా. జంగిలీపట్నం వల్ల ఊర్లో మనలాంటి ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బీటెక్ బేకర్ టెక్నాలజీస్. వాళ్ళ జాబ్ వచ్చేసి నెక్స్ట్ పని ఏంటి అని ఆలోచించడం వాళ్ళ పని. అలాంటి వాళ్ళ లైఫ్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. అంతే, ప్రాబ్లం స్టార్ట్. స్టోరీ గురించి ఎంతకంటే ఎక్కువ చెప్పడం గేట్లేదు, ఎందుకంటే సినిమాలోనే అంత లేదు కాబట్టి. ద గ్యాంగ్ అండ్ దర్ కామెడీ టైమింగ్. ఈ సినిమా అంతా నడిచింది ఆ నలుగురు మిత్రస్ వల్లే, ద ప్రియదర్శి అండ్ హిస్ గ్యాంగ్. ఇంకా పెర్ఫార్మెన్సెస్లో ప్రియదర్శి గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాకి అతను కెప్టెన్. తన బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీతో చాలా సీన్స్ని పైకి లేపాడు. మనల్ని అసలు డిసప్పాయింట్ చేయడు. ఇంకా తన ఫ్రెండ్స్ రాగ్మయూర్ అండ్ విష్ణువే, వీళ్ళు కూడా మంచి కామెడీ టైమింగ్తో బాగా నవ్వించారు. కొన్ని జోక్స్ సక్సెస్ అయితే కొన్ని వైడ్ బాస్ అయ్యాయి, బట్ ఓవరాల్గా మంచి కంపెనీ ఇచ్చారని చెప్పాలి. ఇంకా హీరోయిన్ నిహారిక గారి విషయానికి వస్తే డెబ్యూ సినిమా అయినా చాలా కాన్ఫిడెంట్గా చేశారు. కానీ ఆమె క్యారెక్టర్ కొంచెం గెస్ట్ రోల్లో కనిపించింది, వచ్చింది వెళ్ళింది అంతే. ఇంకా సినిమాలో కామెడీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మంచి అన్లిమిటెడ్ మీల్స్లో ఉంటుంది, బాగానే మంచి టైమింగ్లో కామెడీ బాగానే ఉంటాయి. అంతనే కామెడీ కూడా బాగానే పండింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది లిమిటెడ్ థాలీలో అయిపోయింది. అరే ఈ కర్రీ ఇప్పుడే కదా వేసారు అన్నట్టు సేమ్ జోక్స్ మళ్ళీ రిపీట్ అవడంతో మనకి బోర్ కొట్టేస్తుంది. మరి ఈ సినిమా ఫైనల్గా చూడాలా వద్దా అని అంటే, ఈ సినిమాకి నా రేటింగ్స్ వచ్చేసి ఇంటర్వల్లో నేను తిన్న పాప్కార్న్కి అయితే 3 స్టార్స్, ఈ సినిమాకి అయితే 2.5 స్టార్స్. లాజిక్, స్టోరీ లాంటి పెద్ద పెద్ద పదాలను పక్కన పెట్టి ఫ్రెండ్స్తో వెళ్ళి జస్ట్ చిల్ అవ్వాలనుకుంటే ఈ సినిమా పక్కగా చూడొచ్చు. మీరు బ్రెయిన్కి ఎక్కువ పని చెప్పకండి, జస్ట్ నవ్వుకోవడానికి అలా వెళ్ళండి అంతే. ఇది జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ కాదు, కానీ ఒక మంచి డీసెంట్ టైంపాస్ సినిమా అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఈ సినిమా చూసారా? మీరు కూడా నాలాగే ఫీల్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. లేదు సినిమా సూపర్ అంటారా, అది కూడా కామెంట్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సినిమా పోస్ట్ మార్టంతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.